నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవ సమాప్తికి సూచికగా ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. వివిధ రకాల కుసుమాలతో స్వామివారిని అభిషేకించారు. మల్లెలు, కనకాంబరాలు, గులాబీలు, చామంతులు, తులసి, మరువం, దవనం, గన్నేరు, సంపెంగ తదితర పుష్పాలను ఇందుకోసం వినియోగించారు. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక చేసిన దోషాలకు పరిహారం నిమిత్తం ఈ వేడుకను నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ పుష్పయాగాన్ని తిలకించి పులకించారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా, ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు సింహవాహనంపై శ్రీ నృసింహ అలంకారంలో శ్రీ చెన్నకేశవ స్వామివారు పట్టణంలోని 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హరినామాన్ని స్మరిస్తూ పరవశులయ్యారు. దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధర్మపురిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ గణనాథుని ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. యాగశాల నందు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ వైదిక సిబ్బంది చే రుద్రహోమం, గణపతికి అభిషేకం, మూలమంత్ర హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మూషిక వాహన గణేశ, మోదక హస్త గణేశ, మూలాధార నివాస
సురేశ సర్వవిఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా ఓహో గణపతి బప్పా ఎన్నిన్ని రూపాలప్పా సాహో సాగరమప్పా దయతోది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా ఏకదంత సురేశ సర్వవిఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా ఓహో గణపతి బప్పా ఎన్నిన్ని రూపాలప్పా సాహో సాగరమప్పా దయతో దీవించవా మమ్మును నిత్యం తోడుండి కాపాడే దేవా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతూరులో సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కమనీయంగా సాగింది. పెళ్లి కుమార్తె అయిన పార్వతీదేవిని పరమేశ్వరుడికి అప్పగించే కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు నిర్వహించారు. అమ్మవారు అలిగి వెళ్ళగా బుజ్జగించి తీసుకొచ్చేందుకు వెళ్లిన వారిపై పార్వతీదేవి వర్గీయులు ఉండ్రాళ్ళు విసిరారు. అనంతరం వారిపై నీళ్లు చల్లి శాంతింపజేసి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव. అన్నవరంలో సత్యదేవునికి రథసేవ ఘనంగా జరిగింది. ఉదయం రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు రథసేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై అంటూ స్వామి నామస్మరణ చేస్తూ సుమారు 2 కిలోమీటర్లు భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో శ్రీ నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామికి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామివార్లను సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామిని ఊరేగించారు.
అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ పోలేరమ్మ ఆలయంలో వార్షిక తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. పాల బిందెలతో ఊరేగింపుగా వచ్చిన భక్తులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానంలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్య వేదిక ఏకాదశ వార్షికోత్సవాల సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. పూజ్య పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర మహాస్వామివారు, తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు శ్రీ రమణాచారి ఐక్య వేదిక వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణలోని అయ్యప్ప దేవస్థాన అర్చకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప దేవస్థాన అర్చకులను పురస్కారాలతో స్వామీజీ సత్కరించారు. అనంతరం శ్రీ విద్యాశంకర మహాస్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. శబరిమల వాసుడై అందరి మనోమాలిన్యములు హరించేటువంటి హరిహరసుడు, మాలిన్య హారి హరిహరసుడు. కాబట్టి మనం ఒకసారి గట్టిగా స్వామి అన్నాము అంటే మనస్సులో ఉండేటువంటి సకల మాలిన్యములను తొలగింపచేసి మాలిన్యము అనేటువంటి దానికి సభలో ఉండేవారందరూ ఒక అర్థం చెప్పారు. మనము అందరము, ఎందుకంటే నరజన్మ వచ్చినది అంటేనే మనకి ఇందాక వారు చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం. చూస్తున్న వాళ్ళందరూ మనం 84 లక్షల జీవరాశుల నుంచి దాటుకొని పుణ్య విశేషము చేత పొందినటువంటి నరజన్మలో ఉన్నాము. ఇది గుర్తించాలి. సత్యభామ పాత్ర చిత్రణకు ప్రసిద్ధి చెందిన, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన కళాకారుడు సంజయ్ వడపల్లి సాంప్రదాయ ఆంధ్రనాట్య శైలిలో నవజనార్దన పారిజాతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో వడపల్లి కల్చరల్ ది డాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రదర్శన తన సొగసు, హావభావాలు కొత్తగా పరిచయం చేసిన దరువులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్యరత్న జాతీయ పురస్కారంతో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత నటరాజ రామకృష్ణ మానస పుత్రుడు ఆచార్య డాక్టర్ రామకృష్ణను ఘనంగా సత్కరించారు. Oh
చంద్రుడు ఉదయం సంజయ్ వాడపల్లి గారి నృత్యం అంటే సత్యభామ దిగి వచ్చిందా అన్నట్లు చేసినటువంటి నృత్యం ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇవ్వడం కోసం హాంకాంగ్ నుంచి ఇక్కడికి రావడం అనేది నటరాజ రామకృష్ణ గారు వారి శిష్యుల మీద ఎంత బలమైన ముద్ర వేశారో అని చెప్పడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ నాకేది కనిపించలేదు. నేను నిరంతరం ఎప్పుడూ వింటూ ఉంటాను. మేము పేరుని గురించి మాట్లాడినా నటరాజ రామకృష్ణ గారి పేరు వింటూ ఉంటాం, ఆంధ్రనాట్యం గురించి మాట్లాడినా నటరాజ రామకృష్ణ గారి పేరే వింటూ ఉంటాం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.